ధ్రువంతేరో జయవరనో ధ్రువంతేరో బ్రోస్లాగా కక్కుర్తి దేనికి పెట్టే మొదటి లైఫ్ టైం గుర్తుండిపోయేలా పెట్టు పెట్టేస్తాను కానీ పెట్టే పెట్టేస్తున్నావు బే. రేయ్ దున్నపోతలా ఉన్నారు పిల్లలతో ఆటలేంట్రా? అరే నిన్నే దున్నపోతులు అన్నాడు, దున్నపోతు కాదు, ఇద్దరిని కలిపే అన్నాడు. పెళ్లి చూపులు టైం అవుతుంది రండి. అదరా ఇంకెన్ని తిడతాడు. మీరు ఆడుకోండి. అరే ఈ సెట్ అయిపోతే పార్టీ ఇస్తా. ఈ కళ్ళజోడు నీకంటే నాకే బాగా సూట్ అయింది. అరే చూసావా, పెళ్లి కొడుకు నేనా నువ్వా? నీకు సెట్ అవ్వకపోతే నేను సెట్ చేసుకో. నీ అబ్బా రే సుమా అంటే పెళ్లి చూపులకు వెళ్తుంటే ఈ యాదవ్ నేను తీసుకొస్తున్నావురా? సాయి అంత ఓకేనా? అందుకేరా ఎవరు కళ్యాణం పెట్టుకోవాలి. ఇంకొకసారి ఏంటి చూడాలనిపించింది. ఇంకా మంచి సెట్ ఈ ప్యాక్ సెట్ అయిపోయినట్టే. పంతులు గారు పెళ్లి కూతురు తినరేం చేస్తుంటారు? అయ్యా అమ్మాయి గుణవంతురాలు, తండ్రి బిజినెస్ మ్యాన్, కట్న కానుకల విషయంలో మీకు లోటే లేదు. మీ అబ్బాయి నిజంగా అదృష్టవంతుడండి. రాత్రి బాగుంటే ఇంతకీ అమ్మాయి రీల్స్ చేస్తుందా వంట వారిపైన వచ్చా? భలే వారమ్మా, రోజుకి 2-3 పోస్టులు చేస్తుంది. తప్పకుండా మీరు లైక్ కామెంట్ కొట్టాలి. లైక్ కామెంట్ కొట్టకపోతే హట్టై పుట్టింటికి వెళ్ళిపోతుంది. అంతకుమించి ఏమీ లేదు. నేనున్నాగా, దాని గురించి నువ్వేమీ పట్టించుకోమాక నాయనా. ఏంట్రా అత్తాక నీ ఏంట్రా ఏంటారు నాకు దరిద్ర మాత్రం ఆకలేకపోతున్నావా? నమస్తే అన్న. ఇదేదో గంట పెట్టేసినట్టున్నాడు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతేనే సేఫ్. సరే శాస్త్రి గారు ఉంటానండి. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్. ఈ బడుద్దాయిలు నన్ను ఇరికించి తెచ్చారు. నీ అబ్బా మొత్తం నీ వల్లే. కొంచెంలో మిస్ అయ్యారా బాబు. ఆ చూపేంట్రా తినేసాలు అలా చూస్తుంది కదా. ఆ చూపు చూసి నాకు భయం వేసి బయటికి పరిగెత్తుకొచ్చారా బాబు. ఈ మ్యాచ్ కూడా దొబ్బినట్టేనా? అని ఏంట్రా మనకి దరిద్రం. ఇందాక అదృష్టం అన్నావు, ఈ పెళ్లి సెట్ అయిపోతున్నావు. అదృష్టమేరా, కానీ దరిద్రం నా చుట్టూ వైఫ్ ఎలా తిరుగుతుంది చూడు. ఇంకెన్ని అదృష్టాలు నేను ప్రయోజనం. నీ అబ్బా సారీ. ఒకసారి గుద్దితే కొమ్మలు వస్తాయని తెలీదా? ఐ యామ్ హాసిని. హాయ్ సిద్ధు. ఓర్ని మరి ఏదో చీరా. మేడం మిమ్మల్ని మళ్ళీ కలవాలంటే ఎలా? సీజన్ 2లో కలుసుకుందాం. సీజన్ 2 అంట మామా. కానీ సూర్య, నేను నిన్ను అర్జెంటుగా కలవాలి. ఎందుకు? కుదిరిద్దో లేదో చెప్పు. ఓకే, రేపు కాఫీ షాప్లో కలుద్దాం. సరే. ఏంటి రమ్య, ఏమైంది? ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నా? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? ఇప్పుడు నువ్వు నన్ను అర్జెంటుగా పెళ్లి చేసుకుంటావా లేదా? ఏంటి చేయి వదిలేసా? అవసరం తీరిపోయిందిగా, నన్ను కూడా అలాగే వదిలేస్తావా?
ఏం మాట్లాడుతున్నావు? మైండ్ గా దొబ్బిందే నీకు? ఇదంతా కాదు సూర్య, నాకు మన పెళ్లి ముఖ్యం. చేసుకుంటావో లేదో చెప్పు. ఏంటి పెళ్లి అంతగా ఆగలేకపోతున్నావు? పద వెళ్ళి చేసుకుందాం. అంతేలే, అవసరం ఉన్నప్పుడు ఒకలాగా, తీరిపోయినాక ఒకలాగా మాట్లాడటం మీకు బాగా అలవాటే కదా. అది కాదురా, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇక్తాకి పెళ్లి చేయకుండా నేను పెళ్లి చేసుకోలేను అని. ఇవన్నీ కాదు సూర్య, ఈ సంవత్సరం నువ్వు నన్ను పెళ్లి చేసుకోపోతే లైఫ్లో కనిపించను. గుడ్ బై. దీనమ్మ జీవితం. కోపంతో వెళ్ళిపోయినా నేనే ముందొచ్చాను, కానీ నువ్వు మాత్రం చక్కగా లేటుగా వచ్చావు. నేనంటే నీకు లెక్కలేదు కదా అసలు. ఇక్కడికి ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చావు లెక్క పెట్టావు ఎప్పుడన్నా నువ్వు? లేదు. 75th టైం. అన్నిసార్లు మనం దేనికి వచ్చుంటాం చెప్పు? ఎందుకంటే దీనికంటే రొమాంటిక్ స్పాట్ ఇంకెక్కడా లేదు విజయవాడ. అలాంటి ప్లేస్లో వెయిట్ చేయడం అంటే ఒక అమ్మాయికి మోస్ట్ బ్యూటిఫుల్ మూమెంట్ తెలుసా నీకు? అది అన్నీ నాకేనా, నీకేం లేవా? ఇక్కడికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మనం ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్లా రావాలి. అప్పటి వరకు ఇవన్నీ కట్టు. ఇవి చెప్పడానికే వచ్చాను. చాలా కష్టపడ్డావు. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి నాకు నచ్చిన డ్రెస్ వేసుకొని నాకు నచ్చిన పర్ఫ్యూమ్ కొట్టుకొని ఎంతసేపు వెయిట్ చేసి మళ్ళీ రానని చెప్పాను వచ్చావా? ఏంటి ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, పెళ్లి కోసం మాత్రం వెయిట్ చేస్తున్నా. ఆన్సర్ మాత్రం చెప్పు. చెప్పే కదండి నీకు నా మేనకోడలికి పెళ్లి చేయాలని. మళ్ళీ మళ్ళీ ఎందుకు అదే అడుగుతావు? టైం చెప్పు. ఈ ఏరెండుకి అయిపోతుంది. చూడు, నా మేనకోడలు కూడా ఫోన్ చేస్తుంది. ఒక్క నిమిషం. చెప్పమ్మా. మామయ్య, నన్ను కూడా పిక్ చేసుకో. సరేరా.